డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ఆఫీసులకు రావడం మానేశారంట. అసలు రావడం మానేసింది ఎవరు? ఉద్యోగస్తుల, ప్రజల, లేకపోతే ఏంటి? అంటే ప్రజలు అన్నమాట. సో ఇప్పటి వరకు ఓన్లీ ఆంధ్ర అని కాదు, ఓన్లీ తెలంగాణ అని కాదు, మనం ఎక్కడ చూసినా కూడా ప్రజలందరికీ కూడా ఏదైనా అవసరం ఉందా, లేకపోతే ఒక క్యాస్ట్ సర్టిఫికేటా, ఒక ఇన్కమ్ సర్టిఫికేటా, లేకపోతే వాళ్ళ అంటే చివరికి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కావాలన్నా కూడా రోజుల తడబడి అక్కడ ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ, అధికారుల చుట్టూ తిరగడం కానీ, వాళ్ళు ఎప్పుడు సైన్ చేస్తారు, ఎప్పుడు వెరిఫై చేస్తారు, ఏంటి మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా రోజుల పాటు మనము ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో అసలు ప్రజలందరూ కూడా ఆఫీసుల దగ్గరికి రావడమే మానేశారు, అధికారుల చుట్టూ తిరగడమే మానేశారు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకునే వెసులుబాటు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ద్వారా అందరికి కూడా అందింది. అయితే ఇది ఇప్పుడని కాదు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క వచ్చిందన్నమాట. ఈ యొక్క పథకం అంటే మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం తరపున స్వర్ణ పంచాయత్ అనే ఒకటి కార్యక్రమం అయితే ఉంది. సో దాన్ని అమలు చేయడం ద్వారా స్వయంగా ప్రజలే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కానీ, ఒక సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా వెబ్సైట్లో వాళ్ళే తెలుసుకోవచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళే చూసుకోవచ్చు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనము రోజుల తరబడి అక్కడ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది మధ్యలో ఉంటారు, మీరు తొందరగా మీకు సైన్ కావాలంటే మాకు ఎంతో కొంత, అంటే ఇది డైరెక్ట్గా చెప్పాల్సిన విషయం కాకపోయినప్పటికీ జరుగుతున్న ఫ్యాక్ట్ మాత్రం ఇదే. ఓన్లీ ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తొందరగా సర్టిఫికేట్ కావాలా, తొందరగా సైన్ కావాలా, ఎంతో కొంత ముడితే తప్ప ఇలాంటి విషయాలు మాత్రం కావు. ఇలాంటి పరిస్థితులు మనం చాలా చూస్తూ ఉన్నాం. అంటే చివరికి చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా డబ్బులు చెల్లాల్సినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివన్నిటికి కూడా చెక్ పడాలంటే ఇలాంటి విధానాల్లో ముందుకు రావాలి. సో పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలని ఒక ఆలోచన మాత్రం అందరిలో కూడా కలుగుతుంది. ఈ యొక్క స్వర్ణ పంచాయతీ కింద మాత్రం ఇలాంటి ఒక వెసులుబాటు అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వెబ్సైట్లో అందరికీ యాక్సెస్ ఇవ్వడం వల్ల అంటే ఎవరిదన్నా ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అవడం కానీ వాళ్ళది ఏదన్నా అవడం జరుగుతుంది అంటారు. అంటే అట్లా ఏముండదు. ఇప్పుడు మీ ప్రాపర్టీ ఏంటి, మీకు ఎంత ప్రాపర్టీ ఉంది ఏంటి, దానికి ఒక సీరియల్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేస్తేనే కదా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ నెంబర్ నువ్వు అందరికీ పంచుతావా అంటే అట్లా కాదు. సో ఇది ఖచ్చితంగా ఎవరికి ప్రైవసీగా కూడా ఉంటుందన్నమాట. ఎలాంటి అభ్యంతరకరాలు కానీ, ఎలాంటి భయాలు కానీ అవసరం లేదు. ఒక వెబ్సైట్ కానీ వాళ్ళు ఏదైతే మనకు అందుబాటులోకి తీసుకొచ్చారో అందులో మనకు సంబంధించినటువంటి సీక్రెట్ కోడ్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాతనే మన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకు సంబంధించినటువంటి ఒక పత్రాలు కావచ్చు, అవి కూడా మనం డైరెక్ట్గా మనమే ఇంటికి తెప్పించుకోవచ్చు, మనమే స్వయంగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి వెసులుబాట్స్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క నిర్ణయం వల్ల ప్రజలందరూ కూడా ఇటు అంటే అధికారుల చుట్టూ తిరగడం, వాళ్ళ సైన్ల కోసం ఎదురు చూడడం, రోజుల తరబడి ఎదురు చూడడం, అక్కడికి వెళ్ళి లైన్ కట్టడం ఇలాంటివి లేకుండా సో వాళ్ళు చూసుకునే విధంగా ఇది ఒక మంచి ఆలోచన అంటూ అందరూ కూడా ఆయన్ని పొగుడుతూ ఉన్నారు.